అశుచి సంధ్యాహీన అశుచి సర్వకర్మసు. సంధ్యాహీనుడికి ఏ కర్మ లేదు. నిత్యమనరహ సర్వకర్మసు అని ఉంది, సంధ్యావందన భాష్యంలో ఉంది. అంటే ఈ సంధ్యావందనం దీని గురించి మాట్లాడుతున్నారు, సంతోషం. అది అలా పక్కన పెడితే సంధ్యావందనం యొక్క గొప్పతనం మీరందరూ ఇలా వచ్చిన వాడు, మేము కూడా 25 సంవత్సరాల్లో మొట్టమొదట ఏ సప్తాహంగా సంధ్యావందనం నేర్పేవాళ్ళం. ఈరోజు మా గోదావరి శ్రీనివాస్ గారికి కూడా తెలుసు, డాక్టర్ టివి నారాయణరావు గారితో సహా ఆ సమయంలో సంధ్యావందనం చేసి ఆ అనుష్ఠానం చేసి ఇవాళ ఆధ్యాత్మిక ప్రవచనంలో రామాయణాది గ్రంథాల్లో అద్వితీయులయ్యారు గాయత్రి మహామంత్రం వల్ల. ఎందుకుండా మీకు దృష్టాంతం చూపిస్తున్నాను కదా. ఇవన్నీ ఇలా ఉంటే ఉపనయనం చేస్తున్నారు. అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇది ఇంకా వారికి పెట్టను. అయిపోయిన తర్వాత మన బ్రహ్మగారు కర్ణావారు వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా అనేక ఉపనయనాలు వివాహాలు చేయిస్తూ ఉంటారు. కాబట్టి 2 చాపులు, బ్రహ్మోపదేశం చాపు, గాయత్రి మంత్రం చాపు రాస్తారు. మనం సిద్ధం చేసుకుంటాం. ఆయన చేంజ్ చేస్తారు. అయిపోయింది, వెళ్ళిపోయింది. మళ్ళీ నాతో మాట్లాడటానికి కూడా ఖాళీ ఉండదు కదా, ఆయన మళ్ళీ చెప్పడానికి ఖాళీ ఉండదు. అసలు ఏమిటి బ్రహ్మోపదేశం అంటే ఏమిటి మనం తెలుసుకోవాలిగా. సావిత్రి మంత్రోపదేశం అంటే ఏమిటి? ముహూర్తకాల ఆత్మనస్తమీపమానయతి సుప్రజాయితి దక్షిణే కర్ణే జపతి. ఉపనయన ముహూర్త కాలంలో బ్రహ్మోపదేశం చేస్తున్నారు, గాయత్రి మంత్రోపదేశం చేయట్లేదు. తెలుసుకోండి. గాయత్రి మంత్రం ఈ బ్రహ్మోపదేశం అయిన తర్వాత ఇంకా కొద్దిసేపటికి వస్తుంది. ముహూర్తకాల ఆత్మను సమీపమానయతి సుప్రజాయితి దక్షిణే కర్ణే జపతి. ఇక్కడ కూడా గాయత్రి మంత్రం బ్రహ్మగారు ఆచార్యుడు తండ్రితో చెప్పి తండ్రి చేత చెప్పిస్తాడు. ఈ బ్రహ్మోపదేశం కూడా అలా చెప్పించేవాడు కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. కానీ బ్రహ్మోపదేశం ఆచార్యుడు ఒక్కడే చెప్పాలి. ఇది అక్కడ సంప్రదాయం. అది కూడా ఒక పటాస్తరణం చేసి చెప్పాలి. ఇది బ్రహ్మోపదేశానికి ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు ఆ బ్రహ్మోపదేశం మంత్రంలో ఏముంది? అది రహస్యం పట్టబోదైతే కానీ మాతృమూర్తులకు తెలియదు. అక్కడ చెప్తాడు, సుప్రజా ప్రజయా భూయా సువీరో వీరై సువర్చా వర్చసా సుపోష పోషై. ఇది మంత్రం. ఉపనయనం పుట్టిన లగాయతో 5వ సంవత్సరం నుంచి 16 సంవత్సరాల దాకా చేసే ప్రక్రియలు ఉన్నాయి. దానికి చాలా పెద్ద చర్చలు, వ్యవహారం. మన గర్భాష్టమం అంటారు కదా, అంటారు కొంతమంది. అలాగే జన్మాష్టమం, ఋగ్వేదుడికి జన్మాష్టమము, కృష్ణయజుర్వేదుడికి గర్భాష్టమము అని. కానీ ఇక్కడ వ్యాఖ్యానకర్తలు గర్భాష్టమేషు బ్రాహ్మణోపనయిత. కానీ వేదం ఏం చెప్పింది? ఆశ్రాయణ మార్గము, ఆపశ్రమ మార్గానికి వాటి విషయాలు వాటికి చెప్పి అష్టాదశం బ్రాహ్మణోపనయిత ఉంది. బ్రాహ్మణ వేదంలో ఉన్న వాక్యం. ఉపనయనం విద్యార్థస్య శృతితస్య పురస్కార. అనేక సంస్కారాల్లో వేదం చెప్పిన సంస్కారం ఉపనయనం అని మళ్ళీ చెప్పారు. గర్భాష్టమేషు ఇత్యత్ర బహువచన సార్థక్యం. ఇలాంటివి చెబితే ఆ పెద్దల ఆశీర్వచనం నాకు వస్తుందని చెబుతున్నాను. అష్టమేషు బహువచనం ఉంది అక్కడ. ఎందుకో ఏదో సూత్రకథ చెప్పాడండి, దాని వివక్ష ఎక్కలేదు, అష్టమ వర్షం చెప్పేవాడు కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది చిన్నపిల్లల్లో అసాధారణంగా ఉచ్చారణ అది ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. అది పరిశీలించి శంకరాచార్య స్వామి వారికి 5వ ఏట ఒడిగైంది. చూసుకోండి, శంకర విద్యారణ్య స్వామి వారు రాశారు. అంటే దీన్ని ఏం చేశారు? అష్టమేషు ఇత్యత్ర బహువచన శ్రవణాత్ గర్భ పంచమ, గర్భ షష్ఠ,
గర్భ సప్తమ అష్టమ స్వీకరణీయ అని వేస్తారు. కాదండి మొదటిది చేసేస్తూ ఉంటారు. తృతీయ జన్మనోధి తృతీయే వర్షే చౌలం పునర్వస్వో. చౌల సంస్కారాన్ని 3వ ఏడు పెట్టారు. జన్మనోధి ఇది గర్భదహ కాదు, అంటే గర్భంలో ఉండే కాలాన్ని కూడా ఒక సంవత్సరంగా పరిగణించి అష్టమ వర్షం చెప్పారు. అంతేత మరి 3వ ఏడు దాకా చౌలమే అవ్వలేదు. 4వ ఏడు వదిలేసి 5వ ఏడు నుంచి మనకు ఉపనయనం ఉంది. సరే అది అయిపోయింది, చేశారు. చేసాక ఇప్పుడు ఈ బ్రహ్మోపదేశం చేస్తున్నారు. అంటే ఎన్ని ఏళ్ళ వాడికి చేస్తున్నారు? 5 ఏళ్ళ వాడికి చేస్తున్నారు. 16 ఏళ్ళ దాకా ఉంది. ఇంకా తర్వాత ప్రాయశ్చిత్తాలు ఎప్పుడప్పుడు అంటే ఇతర వర్ణస్థుడు వివాహానికి ముందు సాయంత్రం కూడా యజ్ఞోపితాలు వేసే ప్రక్రియలు పెట్టుకున్నారు. ఏదో అయిపోతున్నాయి. ఇది 16 ఏళ్ళు. ఆ సమయంలో ఇంత కుర్రాడిని చూసి ఈ ఆచార్య స్థానంలో ఉండేటటువంటి తండ్రి తల్లి ఏమని ఆశీర్వాదం చేస్తున్నారు? మొట్టమొదట అది తెలుసుకోవాలి. సుప్రజా ప్రజయా భూయా, ఇటువంటి యోగ్యత నాకు కలిగింది, నా కొడుకుకి ఉపనయనం చేసుకునేటటువంటి యోగ్యత నాకు కలిగింది అని ఆచార్యుడు బొటో ప్రజయా సుప్రజా భూయా. నువ్వు రేపు పొద్దున బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమం కనుక స్వీకరించినట్లయితే నీకు కూడా నాకు పట్టినటువంటి భాగ్యం మంచి సుపుత్రుడు నీకు కలగాలి. మొట్టమొదట అన్న మాట సుప్రజా ప్రజయా భూయా. అది ఎవడైనా అయ్యో వీడు పుట్టాక ఎక్కడ చదివించాలి, ఏ కాన్వెంట్లో చదివించాలి, ఏ కాలేజీలో చదివించాలి, ఏ ఇన్స్టిట్యూట్లో చదివించాలి, ఈ ఆలోచన కానీ ఈ మంత్రం ఏం చెబుతోంది? నీకు ఇటువంటి యోగ్యత కలగాలి. సువీరో వీరై సువర్చా సుపోష పోషై. తర్వాత నీకు అమ్మాయి కలిగితే అప్పుడు ఆ దౌహిత్రాదుల వల్ల కూడా నువ్వు సుఖంగా ఉండాలి, వాళ్ళు కూడా ధర్మ మార్గంలో ఉండాలి. సుప్రజ అంటే ఎవరు? ఉపనయన సంస్కారం చేసుకుని వేదాధ్యయనం కలియుగంలో పూర్తిగా చేయడానికి కష్టమైన సంధ్యావందనం చేసేవాడే సుప్రజ. అంతేగాని మా వాడు అమెరికాలో పెద్ద పెద్ద సీఈఓ అయిపోయాడండి, నాకు మంచి యోగ్యుడండి వాడు అంటే సంధ్యావందనం చేయని వాడు అనవసరం. సుప్రజా ప్రజయా భూయా సువీరో వీరై సువర్చా వర్చస. నీకు పటుత్వం ఉంది, దేహేంద్రియ పటుత్వం ఉంది. అది